పాపం ఎలాంటిదంటే ఆరోగ్యంగా ఉన్న జీవిలో నివసించే ఒక చిన్న బ్యాక్టీరియా లాంటిది. పైకి నేను ఆరోగ్యంగానే కనబడుతుంటాడు, కానీ నా చర్మం మీద, నా శరీరం లోపల ఎన్నో రకాలైన బ్యాక్టీరియాలు, క్రిములు ఇవన్నీ ఉంటాయి. ఒకరోజు నేను చచ్చిపోయిన తర్వాత నన్ను మట్టిలో పెడతారు. మట్టిలో పెట్టిన తర్వాత ఎక్కడో ఉన్న వచ్చి పురుగులు నన్ను తినేవు. నాలో ఉన్న బ్యాక్టీరియానే పురుగులుగా మారి నన్ను ఏం చేస్తుంది? తినేస్తుంది. ఎవరో మన వైపు ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. మన బ్రతుకులే మన వైపు ఏలెత్తి చూపిస్తుంటాయి. మన చూపులే మన వైపు ఏలెత్తి చూపిస్తుంటాయి. తీర్పు రోజున నువ్వు నిలబడలేవని. మన క్యారెక్టర్లే మన వైపు ఏలెత్తి చూపించుంటాయి. తీర్పు రోజున నువ్వు ఆయన ఎదుట సరిగా నిలబడే స్టామినా నీకు ఉండదని. మన బ్రతుకులే మన వైపు ఏలెత్తి చూపించినప్పుడు మనం అనగలమా, దేవా నాకు తీర్పు తీర్చయ్యా అని? అనలేము తెలుసా? కానీ దావీదు గారు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన భక్తి ఆయనకి ఏం పుట్టించింది? ధైర్యం పుట్టించింది. మనసులో హృదయాలు నిశ్చలంగా ఉన్న నీళ్ళ లాంటివి. ఎప్పుడైతే దేవుని వాక్యం మన వాళ్ళ హృదయం మీద పడగానే నీళ్ళు ఎలా అయితే కదలికలు వస్తాయో మనిషి హృదయంలో కూడా అలా కదలికలు రావాలి. అలా మాట్లాడాలి వాక్యం. వాక్చాతుర్యంతో మాట్లాడితే అలాంటి కదలికలు రావు, కానీ మనసు పెట్టి హృదయపూర్వకంగా దేవుని మాటలు మాట్లాడితేనే మనుషులు మారతారు. క్రైస్తవులుగా ఇది మనం ఒకటి గుర్తుపెట్టుకొని దేవుని సువార్త భారాన్ని భుజాల మీద వేసుకొని సమాజముల మధ్య నమ్మకమైన సేవకుల మాదిరి పనిచేయాలి. ఒక మంచి మాట చెప్పమంటారండి. ఇక్కడ ఎవరైతే దేవునితో సమయాన్ని గడుపుతారో వాళ్ళు మాత్రమే పరలోకంలో దేవునితో సమయాన్ని గడుపుతాడు. ఇక్కడ నువ్వు దేవుని దగ్గర సమయాన్ని పోగొట్టుకుంటే పరలోకంలో దేవునితో గడిపే ఆ మధురమైన క్షణాలను నీ జీవితంలో పోగొట్టుకుంటావు. కాబట్టి ఒక దావీదు గారు మాదిరి కళ్ళు తెరుచుకునే సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకో. ఒకసారి వదిలేశాము అనుకున్నది ఏది మళ్ళీ మన జీవితంలో రిపీట్ కాకూడదు. మనం ఎలాంటి వాళ్ళము? పాపాన్ని ఒప్పుకుంటుంటాం, కానీ ఒప్పుకున్న దాన్ని పర్మనెంట్గా ఇడిచిపెట్టిన వాళ్ళము కాదు. ఒప్పుకోవడం పెద్ద పని అయితే ఇడిచిపెట్టడమే ఇంకా పెద్ద పని. ఇడిచిపెట్టామని సాదృశ్యం ఏంటంటే నువ్వు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి. నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒప్పుకొని ఇడిచిపెట్టట్లేను. ఒప్పుకున్నంత మాత్రాన పరలోకం పోవు, కానీ విడిచిపెట్టుకొని బ్రతుకుతేనే మనం పరలోకానికి చేరుకుంటాం. అందుకోసమే షడ్రకు, మేషకు, అబేద్నెగోల కళ్ళ ముందర ఉన్నది ముళ్ళ కంచె లాంటి దారి. ఎప్పుడైతే వీళ్ళు అడుగు పెట్టాడో ముళ్ళ కంచెను దేవుడు ఏం చేశాడో తెలుసా? పూల పాన్పుగా తయారు చేశాడు. నువ్వు దేవుని మీద ఆధారపడే అడుగు వేస్తే ముళ్ళ కంచె కూడా పూల పాన్పు అవుతుంది. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వాసంతో అడుగు ముందరికి వేయగలిగితే, నీ జీవితం, నా జీవితంలో ఇదే గుర్తుపెట్టుకోవాలండి. నీ ఆత్మీయ జీవితంలో నీకు అడ్డంగా ఉన్నది ఏదైనా కానీ నువ్వు ముందుకు అడుగు వేసుకుంటూ పోతే చాలు, అడ్డంగా ఉన్నవన్నీ దేవుడు ఏం చేస్తాడట? అడ్డు తొలగిస్తాడు. బైబిల్ ఒక మాట అంటాడు ఏంటంటే, విస్తారముగా వెదజల్లివాడు విస్తారముగా పంట కోస్తాడు ఖచ్చితంగా. దేవుని విషయంలో డబ్బులు నువ్వు ఏం చేయాలో తెలుసా? విస్తారంగా వెదజల్లాలి. ఎలా వెదజల్లాలంటే పొలంలో విత్తనాలు వెదజల్లినట్టు నువ్వు ఎంత వెదజల్లితే నువ్వు అంత పంట పరలోకంలో కోస్తావు. నువ్వు ఎంత పిడికిలు బిగిస్తే పరలోకంలో నువ్వు అంత తక్కువే కోస్తావు. దిక్కులేని పిల్లల విషయంలో, విధవరాళ్ళ విషయంలో ఎప్పటికీ వెనకడుగు వేయకూడదు. నీ భక్తిని చూపించాల్సింది అక్కడే. ఒకవేళ నువ్వు ఉపవాసం చేస్తున్నావు అనుకో, దేవుడు అంటాడు నువ్వు ఉపవాసం చేస్తావు అంటే బయటికి కాండ రాకుండా నువ్వు జాగ్రత్తగా రోజు ఎలా ఉంటావో అలానే ఉండాలి. ఎవడికి అనుమానం కూడా రాకూడదు నువ్వు ఉపవాసం ఉంటే. ఉపవాసం ఉంటేనే బయటికి కాండ రాకూడదు అని చెప్తున్నాడు. అలాంటిది నువ్వు లోపల భక్తిని నిలువెల్లా నింపుకున్నప్పుడు అది బయటికి కాండ రావాలని చెప్తాడా? భక్తి నువ్వు ఎప్పుడు బయటపడాలో తెలుసా? మనం బతికున్నప్పుడు కాదు బయటపడాల్సింది, మనం చచ్చిన తర్వాతనే బయటపడాలి. ఒకరోజు క్రీస్తు రాకడలో నువ్వు ఇలా ఎత్తబడి పైకి పోతుంటే నీ ఊర్లో వాళ్ళు, నీ చుట్టుపక్కల వాళ్ళు నోరు తెరుచుకొని ఈడు కూడా భక్తిపరుడేనా
ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నాడు. ఈమె కూడా భక్తి చేసిందా, ఈమె కూడా పరలోకం పోతుందని అందరూ నోరెళ్ళబెట్టుకొని చూసే రోజు ఒకటి రావాలి. ఒక్క అవకాశం ఉన్న ఆదాము అవ్వల్ని అపవాది ఇడిచిపెట్టలే. నీ కళ్ళ ముందర ఇన్ని అవకాశాలుంటే నిన్ను ఇడిచిపెడతాది అనుకున్నావా? ఈ అవకాశం దగ్గర నువ్వు పడిపోకపోతే రెండోది నీ కళ్ళ ముందరకు తీసుకొని వస్తుంది. రెండో దాని దగ్గర పడిపోకపోతే మూడోది తెస్తుంది. మూడో దాని దగ్గర పడిపోతే నాలుగో దాన్ని ఖచ్చితంగా తెచ్చి పెడతాది. దాని టార్గెట్ ఏంటో తెలుసా? 4తో తృప్తి పడేది కాదది, 500లతో తృప్తి పడేది కాదది. నువ్వు చచ్చేంత వరకు నీ కోసం అది ప్రయత్నం చేస్తానే ఉంటుంది. అందుకే దేవుడు నిన్ను గుర్తు చేస్తున్నాడు, నాయన దినాలు చెడ్డవి. ఎందుకు చెడ్డవే తెలుసా? ఆ చెడ్డవాడైన అపవాది నీ కోసం కాసుకొని ఉన్నాడు కాబట్టి. దేవుని ఎదుట చూపించే భక్తి అది వేరే కాలం భక్తి. ఇప్పుడున్న భక్తి మనుషుల ఎదుట చూపించుకునే భక్తి. మీకు తెలియదా? నేను ఆదివారం తెల్ల సొక్క ఎందుకు వేసుకున్నానో తెలుసా? చర్చికి వెళ్తూ ఉంటాను. చాలా భక్తి పర్రు. వీళ్ళ భక్తి మీకు తెలుసో లేదో కానీ కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలను చూడాలి మీరు. అమ్మగారు తన భర్త దగ్గర భక్తి పర్వాలను నిరూపించుకోవడానికి పెళ్ళైన మొదటి వారం వీళ్ళు చర్చికి వచ్చారనుకో, అమ్మగారి భక్తిని చూసి భర్త ముడిసిపోతుంటాడు. ఓయమ్మ నా భార్య ఇంత భక్తి పర్రాలా అనుకుంటే చూపించదు అమ్మగారు. ఆ భక్తి ఏంటనుకుంటున్నారు? అది పైకి భక్తిగా నటించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తి అన్నది ఎక్కడ కనిపించాలో తెలుసా? భక్తి లోపల ఉండాలి. నీ భక్తి నువ్వు లోపల చేస్తున్న విషయం నీ భర్తకు కూడా అనుమానం రానంత సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. మద్యం తాగాడనుకో, దాని మత్తు సాయంత్రంకైనా వదిలిపోతుందేమో కానీ లోకం మీద కానీ అమ్మాయిల మీద కానీ పాపం మీద కలుగుతున్న వ్యామోహం మనం చచ్చేంత వరకు పోదది తెలుసా? ఒకవైపు సావు మన దగ్గర పడుతున్నా కానీ ఈ వ్యామోహం ఏం చేస్తూ ఉంటుందంటే మన ఆత్మీయ జీవితంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంటుంది. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యం మత్తు కంటే లోకం మీద వ్యామోహాలు, పాపం మీద కోరికలు చాలా అంటే చాలా దారుణమైనవి. అటు విషయంలో నువ్వు ఎట్టుండాలి? అవివేకంగా ప్రవర్తించక వివేకంగా ప్రవర్తించి దేవుని చిత్తమేంటో గ్రహించుకో. ఒక బల్బును వెలిగించడానికి ఒక థామస్ ఆల్వా ఎడిసన్ 1000కి పైగా ప్రయత్నాలు చేస్తే నీ బ్రతుకును వెలిగించడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు నాకు అర్థం కావట్లే. నీ బ్రతుకును వెలిగించడానికి బైబిల్ ముందర పెట్టుకొని లేదంటే ఒక సేవకుడు వాక్యం ముందర కూర్చొని ఎన్నిసార్లు నీ జీవితాన్ని వెలిగించుకునే ప్రయత్నాలు చేశావు? పట్టుమని 10 ప్రయత్నాలు కూడా చేయట్లేను. ఒకసారి, 2 సార్లు, 3వ సార్లు, 4వ సారి నా వల్ల కాదని నువ్వేం చేసుకుంటావు అంటే నీ జీవితాన్ని సర్ద చెప్పుకొని బయటికి వెళ్తున్నావే తప్ప నీ బ్రతుకుని బాగు చేసుకోవాలని మాత్రం నువ్వు అనుకోవట్లే. సమయాన్ని నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకొని నీ బ్రతుకును వెలిగి. అందరితో మాట్లాడుతున్నాడు. అరయ్యా మీ చేష్టలు నాకు తెలుసు, మీ క్రియలు నాకు తెలుసు. మీరేమో దేవా నువ్వు మాతో రావాలి, మాతో ఉండాలి అంటున్నారు. కానీ ఒక్క క్షణం నేను మీ మధ్యకు వచ్చానంటే మరుక్షణం మిమ్మల్ని ఏం చేస్తాడట? సంహరించేస్తాడట. ఎందుకు? మన క్రియలు ఆయనకు నచ్చవు తెలుసా? మన చేష్టలు చూసేయడానికి ఆయన కోపం అరికాలు మొదలుకొని నడినెత్తరు వరకు అంత దారుణంగా ఉంటుంది. అందుకే నేను మీ మధ్యకు రాను, వచ్చానంటే మరుక్షణం మిమ్మల్ని చంపేస్తా. ఒక విషయం చెప్పమంటారండి, ఇటుక మీద ఇటుక పేర్చి ఇంటి మీద ఇండ్లు కట్టిన వాడు కాదు జ్ఞానవంతుడు. గుణాలు, లక్షణాలు ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నవాడు మాత్రమే జ్ఞానవంతుడు. ఇటుక మీద ఇటుక పేర్చి కట్టుకున్న ఇంటినైనా నువ్వు ఒకరోజు ఇడిచిపెట్టి పోవాలేమో కానీ నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో గుణాల మీద సుగుణాలు ఒక్కొక్కటి పేర్చి కట్టుకున్న నీ ఆత్మీయ జీవితము చావుతో పాటు తీర్పు రోజున వచ్చి నిలబెట్టి నిన్ను పరలోకానికి తీసుకుపోయేది ఏంటో తెలుసా? ఇటుక మీద ఇటుక కాదు నిన్ను తీసుకువెళ్ళేది, ఆత్మీయ జీవితంలో చేసిన సత్క్రియలే నీకు పరలోకాన్ని తెచ్చిపెడతాయి. మనము
పంచభక్ష పరమాన్నాలతో చేసిన అద్భుతమైన వంటకములో ఒక చిన్న విషపు చుక్క పడితే ఎలా ఉంటుందో, నిస్వార్థమైన నీ మంచి మనసులో అపవాది యొక్క ఆలోచన పడినా కానీ అంతే, సర్వము నాశనం అయిపోతుంది. అంతే, సర్వము కల్మషం అయిపోతుంది. అసలు ఆ అంగరంగ వైభవంగా చేసిన అద్భుతమైన పంచభక్ష పరమాన్నంలో నుంచి ఆ చిన్న విషపు చుక్కను బయటికి తీయగలమా? మనము తీయగలమా? తీయలేని తెలుసా? నీ హృదయంలో పడిన అపవాది ఆలోచన కూడా అలాంటిదే. ఆ ఆలోచన పడకుండానే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి.